ఇలా రకరకాల స్టేట్మెంట్లు వస్తున్నాయి. సరే, ప్రతిపక్షాలుగా వాళ్ళు మాట్లాడుతున్నారు అనేది ఒకటైతే, అంటే దానికి ఎందుకు మాట్లాడుతున్నారు అనేది కూడా ఇప్పటివరకు ప్రేమ్ గాంధీ గారు అలాగే రామ్మూర్తి గారు చెప్పారు. మీరు ఇచ్చిన హామీలు ఏవైతే సక్రమంగా నిర్వహించలేదు కాబట్టే ప్రజల్లో వ్యతిరేకత స్టార్ట్ అవుతుంది, కాబట్టి ఈ ప్రభుత్వం ఉంటుందో ఉండదో అనే డౌట్లు వస్తున్నాయి. ఇలా రకరకాలుగా మాట్లాడుతున్నారు. ఈవెన్ సొంత పార్టీలో కూడా, మీ పార్టీలో కూడా కొంతమంది మాట్లాడుతున్నారు, ప్రజల్లో కూడా వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇవన్నీ కలిపే ఇవాళ పార్టీ ఉంటుందో లేదో, రేవంత్ ముఖ్యమంత్రిగా ఉంటాడో లేదో, ఇవన్నీ కూడా వస్తున్నాయి అనేది. నిజంగా యాక్చువల్గా కాంగ్రెస్ పట్ల అసలు ఏం జరుగుతుంది? ఏం జరుగుతలేదు మేడం. వీళ్ళు చెప్తున్నట్టు కానీ, వీళ్ళు మాట్లాడుతున్నట్టు కానీ, మీరు ఇచ్చినట్టు అట్లా ఏం జరుగుతలేదు. ఇవన్నీ ఏంటంటే మొన్నటి వరకు 10 సంవత్సరాల అధికారంలో ఉండి 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 అధికారాన్ని బాగా అనుభవించి అద్దాల మేడల్లో బంగారు కమోడ్లలో కూర్చొని ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా ఒక చిన్న ఇంట్లోకి వెళ్ళేసరికి, అంటే ఒక గది అంత ఇంట్లోకి వెళ్ళేసరికి, అంటే ఇప్పుడున్న ప్రస్తుతం ఇల్లు అప్పుడు ఒక గది, ఒక రూము ఇప్పుడున్న ఇల్లు. సో అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసరికి ఏం అర్థం కాలేదు, సఫకేటెడ్ అయిపోయింది. ఇమ్మీడియట్గా ఏమయ్యారంటే మనకు నందిని నగర్ సెట్ కాదని చెప్పేసి ఇమ్మీడియట్ బ్యాక్ టు ఫెమిలీ అని అన్నట్టు ఫామ్ హౌస్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత కూడా అప్పుడు ఎప్పుడు నిత్యం పోలీసులు గస్తీ ఇదంతా ఎక్కువ అధికారం ఉండేది. ఇప్పుడు అదంతా వెళ్ళిపోయారు. ఇప్పుడే 2 కానిస్టేబుల్ నిలబడేసరికి ఏం అర్థమవుతలేదు. సో అర్థం కాని పరిస్థితులు ఏంటి అంటే, వాళ్ళకు ఉన్నటువంటి సోఫిస్టికేషన్ లేకపోతే వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి విషయాలను వాళ్ళు నేరుగా చెప్పలేక దీన్ని ఎట్లా చెప్పాలి, ఇదంతా ఎట్లా బయటకు కక్కడానికి ఒక మార్గం కావాలి. చలో ఏం చేద్దాం, కాంగ్రెస్ పార్టీ పైన నూకేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది ప్రజాస్వామ్యయుతమైనటువంటి పార్టీ, నియంత్రణత్వం ఏమి ఉండదు, ఏకఛత్రాధిపత్యం ఉండదు, సింపుల్ ఓపెన్గా ఉంటుంది. సో దాని మీద మాట్లాడేద్దాం, మనల్ని ఏమన్నారు అన్నటువంటి దాన్ని ఒక అడ్వాంటేజ్గా తీసేసుకొని వాళ్ళు సొంతంగా అనుభవిస్తున్నటువంటి విషయాలను వాళ్ళు ఈ విధంగా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో ఐ పిటీ ఫర్ దట్ సిచ్యువేషన్స్. టీఆర్ఎస్ కార్యకర్తల విషయంలో నేను జాలి చూపిస్తున్నా. వాళ్ళకి అట్లాంటి పరిస్థితులు వచ్చినందుకు, కల్పించినందుకు నేను నిజంగా బాధపడుతున్నా. బహుశా వాళ్ళకి దేవుడు ఈరోజు కాకపోయినా 10 ఏళ్ళకో 15 సంవత్సరాలకో మంచి రోజులు మళ్ళీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడేదో మాకు అంతర్గత సమస్యలు ఉన్నాయని పెద్దలు మాట్లాడుతారు. మాకేం అంతర్గత సమస్యలు లేవు మేడం. మా పార్టీలు ఎవరేమి ఈరోజు అంతర్గతంగా అంతర్గత విషయాలు మీడియా వేదికల మీదకి వచ్చి ఎవరు మాట్లాడతలేరు. ఎస్ ఉండే, ఒకప్పుడు ఉండే మేడం. పిల్లలు చిన్నప్పుడు పుట్టినప్పుడు బల్పాలు తింటారు, 20 ఏళ్ళు వచ్చినాక తినరు దానిలను. అట్లాగే ఒక టైంలో ఉండే పార్టీ అధికారంలో లేదు, నాయకత్వ లోపాలు కొంచెం ఉన్నాయి. ఆల్ ఆఫ్ సడన్గా అధికారం ఉన్న పార్టీ కొంత మొత్తం విచ్ఛిన్నమైనటువంటి పరిస్థితిని మేము చూసినాము. మా ఎమ్మెల్యేలు వెళ్ళిపోయినారు, ఫ్రస్ట్రేషన్లో ఉండే కొంతమంది పార్టీ నాయకులు. అటువంటి పరిస్థితులల్లో కొంతమంది వచ్చి మాట్లాడినప్పుడు పార్టీ నాయకత్వము కూర్చొని మేధోమథనం చేసి దానికి ఒక సిస్టమ్ తయారు చేసి, ఎవరు కూడా ఇట్లా మాట్లాడొద్దు, ఏదైనా ఉంటే మీరు అధిష్టానం దగ్గరికి వచ్చి మాట్లాడాలి అన్నప్పుడు అప్పుడు కూడా కొన్ని అబ్స్ట్రక్షన్స్ చెప్పారు. లీడర్షిప్ దగ్గరికి రావాలంటే మాకు ఇన్ని అడ్డంకులు ఉన్నాయని చెప్పినప్పుడు రాహుల్ గాంధీ గారు, అప్పుడున్న పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు, వారందరూ కూడా కూర్చొని ఆ సమస్యలు ఏమున్నాయో వాటిని అన్నిటిని కూడా పరిష్కారం చేసి, ఎవరైనా సరే కింది స్థాయి కార్యకర్త ఈరోజు పిసిసి అధ్యక్షులు కానీ లేదంటే ఢిల్లీలో ఉన్నటువంటి ఏఐసిసి అధ్యక్షులు కానీ కలవడానికి ఒక అవకాశం ఉంది. నిజంగా నేను రీసెంట్గా అన్నారు ఖమ్మం ప్రాంతం నుంచి వస్తున్నారు కాబట్టి, ఖమ్మం ప్రాంతం నుంచి ఉన్నటువంటి ఒక యూత్ కాంగ్రెస్ పిల్లోడు, చాలా చిన్న పిల్లోడు, ఆ అబ్బాయి ఈరోజు ఖర్గే గారితో దిగిన ఫోటో దిగి నాకు పెట్టిండు. ఐ వాజ్ రియల్లీ షాక్డ్. ఎందుకంటే ఆ అబ్బాయికి రాజకీయంగా ఉన్నటువంటి అవగాహన కానీ, అనుభవం కానీ, వయసు రీత్యా కానీ చాలా చిన్న పిల్లోడు. కానీ ఆ అబ్బాయిని ఖర్గే గారిని కలిసి, ఖర్గే గారి బ్లెస్సింగ్స్ తీసుకొని ఈ అబ్బాయికి ఉన్నటువంటి కొన్ని విషయాలు అక్కడ చర్చించి ఫోటో దిగి నాకు పెట్టినాడు. ఐ వాజ్ రియల్లీ షాక్డ్ అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ అండ్ వాజ్ ఆనర్డ్. నేను చాలా మంచిగా ప్రౌడ్గా ఫీల్ అయినా. అటువంటి పరిస్థితులు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాయి. కాబట్టి ఎవరు వేదికలపైన మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎవరున్నారు అంటే కాంగ్రెస్ పార్టీ సిస్టంలో లేనోళ్ళు, కేవలం అధికారం కోసం, పదవుల కోసం ఇన్స్టెంట్గా వచ్చిన వాళ్ళు వాళ్ళ వ్యక్తిగతమైన అవసరాల కోసం ఏదో మాట్లాడేస్తున్నారు. అది పార్టీ సిస్టమ్ తెలియని వాళ్ళు, పార్టీకి సంబంధం జస్ట్ వచ్చి జాయిన్ అయిన వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళ మాటలు ఎక్కువ సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం కూడా లేరు. వాళ్ళు పర్మనెంట్గా ఉంటారో ఉండరో కూడా తెలియదు. కానీ వారి చెప్తాం సెకండ్ పాయింట్ అదే, సెకండ్ పాయింట్ అదే ఉంది, అదే చెప్తాను నేను. అయితే
సో ఆ మాటలు మనం ఎక్కువ సీరియస్గా తీసుకోవద్దు. కాబట్టి మా పార్టీలో ఏమో అంతర్గత ఇష్యూస్ లేవు మేడం. బీజేపీ పార్టీలనే రాజాసింగ్ గారికి బండి సంజయ్ గారికి ఏవో ఇష్యూస్ నడుస్తున్నాయి. ఫస్ట్ వాటిని క్లారిఫై చేసుకోవాలి. బీసీ ముఖ్యమంత్రి అన్నారు, బీసీ ముఖ్యమంత్రి ఎట్లా చేయలేదు, అట్లీస్ట్ ఎల్ఓపీని అన్న చేయండి, లీడర్ ఆఫ్ అపోజిషన్ అన్న బీసీని చేయండి, అట్లా చేయకపోతే కనీసం అధ్యక్షుని అన్న చేయండి. అది మీరు ఎట్లా చేస్తలేరు. కాబట్టి మీ దగ్గర ఉన్నటువంటి లోపాలను మీరు ఒప్పుకోండి. మీ దగ్గర కూడా ప్రజాస్వామ్యం మొదలైందని ఒప్పుకోండి. అది వేరేసి మా మీద పడితే మేమేం చేస్తాం. ముందు బండి సంజయ్ గారు మాట్లాడుతున్న మాటలకి, వారు చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు, వాళ్ళు చేస్తున్నటువంటి కొన్ని విషయాలకు ముందు వారికి మంత్రి పదవి ఉంటుందో లేదో అని చెప్పేసి నిన్న మొన్న ఒక సందర్భంలో మాట్లాడేటప్పుడు అంటే శివాజీ మహారాజ్ గారి ర్యాలీ తీయాలని ఒక వేదిక మీద మాట్లాడుతున్నప్పుడు ఓ మిత్రుడు, బీజేపీ మిత్రుడు వచ్చి మాట్లాడాడు. ఉన్నాయే 2 ఉంటే ఒకటి పోయేటట్టుందన్న అన్నాడు. ఎవరు పోతారు అంటే ఏమో బండి పోతుందో కిషన్ అన్న పోతుందో ఎవరో ఒకరిదైతే పోతుంది అంట. కాబట్టి ముందు వాళ్ళ మంత్రి పదవి కాపాడుకుంటే మంచిది. రెండోది, ఈ బట్టి విక్రమార్క గారు 50% మద్దతు ఉంది అని అన్నారు. ఉంది అన్నారు కానీ వ్యతిరేకత ఉందని ఎక్కడ చెప్పలేదు. అయితే వీళ్ళు ఉంది అన్నదాన్ని 50% మాకు ఉంది అంటే 50% లేదని అంటున్నారు. అయితే రాజకీయాల్లో ఇంత అవగాహన లేకుండా ఎట్లా మాట్లాడతారో నాకు తెలియదు మేడం. ఎవరైనా సరే 51% హ్యాస్ వాల్యూ 1, 49% హ్యాస్ 0 వాల్యూ. మేమేమంటున్నామంటే ఆ రోజు బట్టి విక్రమార్క గారి ప్రెస్ మీట్ని మరి విని మాట్లాడతారా లేకపోతే చెప్పింది విని మాట్లాడతారో నాకు తెలియదు మేడం. బట్టి విక్రమార్క గారు ఏమన్నారంటే 39%తోనే మేము అధికారంలోకి వచ్చినాము. మా ఎన్నికల టైంకి మాకు ఈ రాష్ట్రంలో 39% ఉండే, ఈరోజు అది మాకు 50% వచ్చింది అన్నారు. అంటే 100 మందిలో 50% మంది మా పక్కన నిలబడితే బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీ పార్టీకి, మిగతా ఉన్న పార్టీలకు సమానంగా పంచినా కూడా మాకెక్కువ మద్దతు ఉన్నట్టు కదా. ప్రతి పార్టీకి కొంత ఫేవర్ ఉంటుంది. ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి 25% ఇస్తాము, బీజేపీ పార్టీకి 25% ఇస్తాము. అట్లా అన్నా కూడా మీకన్నా 20% మేమే ఎక్కువ ఉన్నాం కదా. ఇంత చిన్న లాజిక్ని ఎట్లా మిస్ అవుతారో రాజకీయాల్లో నాకు అర్థం కాదు మేడం. కాబట్టి వారు చెప్పిన మాట ఏంటంటే వీఆర్ అప్గ్రేడెడ్. 39% నుంచి 50%కి మేము ప్రజల మద్దతును కూడగట్టుకోగలిగినాము అన్న విషయాన్ని వారు చెప్పారు. అది మేడం మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఇప్పుడు సక్సెస్ ఎట్లా వచ్చింది అనేది ఎవ్వరు అడగరు. ఫెయిల్యూర్ హ్యావ్, మనం ఓడిపోయినప్పుడే మేధో మదనాలు చేస్తాం. పార్టీలు అధికారంలోకి వచ్చినప్పుడు ఎవ్వరు 10 మందిని కూర్చోబెట్టుకొని మనం ఎట్లా గెలిచినామని చెప్పి ఎవరు రివ్యూ చేయరు. ఓడిపోయినప్పుడే మేడం అట్లా అంటే బీజేపీలో మొన్నటి వరకు ఒక ఇన్ఛార్జ్ ఉంది, తర్వాత ఒక ఇన్ఛార్జ్ వచ్చారు. జాతీయ పార్టీలో ఇన్ఛార్జ్లు అనే వాళ్ళు ప్రతి 1 ఇయర్కో 1.5 ఇయర్కో 2 ఇయర్కో వాళ్ళ టెన్యూర్ ఉంటుంది, మారిపోతారు. మేము 2023 అధికారంలో మాణిక్రావు ఠాకరే గారు ఉండే ఇన్ఛార్జ్గా, తర్వాత పార్లమెంట్ ఎలక్షన్స్కి మున్షి గారు వచ్చినారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నటరాజన్ గారు వచ్చినారు. నటరాజన్ గారిని తీసుకురావడానికి ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశం ఉంది. ఆ ఉద్దేశం ఈ వేదిక పైన చెప్పాల్సిన అవసరం కాంగ్రెస్ పార్టీకి లేదు. ఎందుకంటే యుద్ధంలోకి వెళ్ళినప్పుడు ప్రతి పార్టీకి కానీ ప్రతి సైనికుడికి కానీ ఒక వ్యూహం ఉంటుంది. ఆ వ్యూహంలో భాగంగానే మేము దీపాదాస్ మున్షి గారిని వారిని ఏం తీసేసి వారిని గెంటేలేదు మేడం, వారిని ఏం గెంటేలేదు. వారికి వేరే బాధ్యతలు ఇచ్చి నటరాజన్ గారికి ప్రమోషన్ ఇచ్చినాము. మీనాక్షి నటరాజన్ గారిని ఈ రాష్ట్రంలో ఇన్ఛార్జిగా తీసుకురావడానికి మీనాక్షి నటరాజన్ గారికి రాజకీయ పరమైనటువంటి అంశాలలో తీసుకొని నిన్ను కూడా 420 హామీలలో ఏ ఒక్కటి 100% ఫుల్ఫిల్ చేశారని మీకు పెరుగుతుంది. చెప్పండి, అదొక్కటి చెప్పండి. నేను ఏమంటున్నా, గెలిచినప్పుడు అదే చెప్తున్నా, ఓడిపోయినప్పుడు మాత్రమే రివ్యూలు ఉంటాయి, గెలిచినప్పుడు రివ్యూలు ఉండవు. కాబట్టి 50% మీకు ఎట్లా వచ్చిందని మీకు చెప్పాల్సిన అవసరం మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే 50% పథకాలు ఇచ్చారు, వాళ్ళ మద్దతు మాకు ఉంది అని చెప్తారు. ఎట్లా వచ్చింది అంటే దాని రివ్యూ మీకు చెప్పము. మేము ప్రజల్లోకి వెళ్తున్నాము, ప్రజల్లో ధైర్యంగా గ్రామ సభలు పెట్టినాము. బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు ప్రజల్లోకి వెళ్ళడం విడిచిపెట్టుండ్రి. మీ దగ్గరకు వచ్చిన ప్రజల్ని మీరు దగ్గరికి రానియలేదు. మీ దగ్గరకు వచ్చినటువంటి గద్దరన్న లాంటి వాళ్ళను గేట్ బయట కూర్చోబెట్టినరు. మీ ఎమ్మెల్యేలను మంత్రులుగా ఉన్నటువంటి వాళ్ళని లోపలికి రానియని అటువంటి పరిస్థితుల్లో
ప్రజల దగ్గరికి మేము వెళ్ళినాం, గ్రామ సభలు పెట్టినాం, ప్రజలకు ఏ ఇబ్బందులు ఉన్నాయో మేము తీసుకున్నాం. సజావుగా సాగిన చరిత్ర ఉందా? ఒక్క గ్రామ సభ జరగలేదు మేడం, జరగలేదు, యాక్సెప్ట్ చేసినాం. మేము దులుపుకోలేదు, పారిపోలేదు. గ్రామ సభలో మా అధికారులు మా ఎమ్మెల్యేలు కూర్చున్నారు. ప్రజల దగ్గర నుంచి ఏవైతే అనుమానాలు ఉన్నాయో వాటిని మేము నోట్ చేసుకున్నాం, నివృత్తి చేసినాం, వాళ్ళకి సమాధానం ఇచ్చినాం. ఎవరికైనా సరే ఇబ్బంది ఉంటే, ఎవరైనా సరే తమ వ్యతిరేకతను వెళ్ళబుచ్చినప్పుడు మేమేం వాళ్ళని నూకేయలేదు, వాళ్ళని అరెస్టులు చేయించలేదు. వాళ్ళని దగ్గరికి తీసుకున్నాం, వాళ్ళ భుజం మీద చేసాం, వాళ్ళ గుండెలకు హత్తుకున్నాం, వాళ్ళకు ఉన్నటువంటి బాధను మేము విన్నాం, వారికి పరిష్కారం చూపించినాం. ఇది మేడం, ఇందుకు మాకు మద్దతు వచ్చింది మేడం. గ్రామ సభలు పెట్టని మీరు కనీసం ధర్నా చౌక్ లేకుండా చేసినటువంటి తెలంగాణ రాష్ట్రానికి ప్రజాస్వామ్యయుతంలో ధర్నా చౌక్ లేకుండా చేసినటువంటి మీకేం తెలుసు గ్రామ సభ గురించి? గ్రామ సభలు పెట్టినాం కాబట్టి ప్రజలు మాకు మద్దతు ఇచ్చినారు, మాకు మరింత దగ్గరికి జరిగినారు మేడం. ఈ రోజు ఉంటుందో లేదో ఊడిపోతుందో అని బండి సంజయ్ గారు మాట్లాడుతున్నారు. 2 క్లచెస్ మీద నిలబడ్డ కేంద్ర ప్రభుత్వము ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారికో అక్కడ నితీష్ గారికో కోపం వస్తే ముందు కేంద్రంలో వాళ్ళ ప్రభుత్వం ఉంటుందో లేదో వాళ్ళు తెలుసుకోవాలి. ఈరోజు వీళ్ళేదో నిధులు ఇవ్వట్లేదు, 2500 ఇవ్వట్లేదు, బాకీ పడ్డారా అని అంటున్నారు. మేడం, మేము ఎక్కడ కూడా నదులకు నడక నేర్పించినాం, గాలికి శ్వాసం తీసుకోవడం నేర్పించినాం, ఇవి మేమేం చెప్పట్లేదు మేడం. ఉదాహరణకి నిన్నగాక మొన్న జరిగినటువంటి ఒక విషయం చెప్తాం మేడం. మహబూబ్నగర్ జిల్లా దేవరకద్ర నియోజకవర్గంలో మధుసూదన్ రెడ్డి జిఎంఆర్ గారు ఎమ్మెల్యే. అక్కడ ఆ ఎమ్మెల్యే గారు ఒక పర్యటనకి వెళ్ళినప్పుడు రైతులు వచ్చి, సార్ మేము చాలా సంతోషంగా ఉన్నాము అని అన్నారు. ఎందుకు అంటే సందర్భం లేకుండా రైతు వచ్చి, సార్ మేము సంతోషంగా ఉన్నాము. ఎందుకయ్యా ఏమైంది అంటే, సార్ ఇంతకుముందు మేము నీళ్ళ కోసం వెళ్తుండే, కానీ ఇప్పుడు మీరు వచ్చిన తర్వాత కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి కోయిల్ సాగర్కు నీళ్ళు రావడం వల్ల నీళ్ళే మా పొలాల దగ్గరికి వస్తున్నాయి, మా దగ్గరికి నీళ్ళు వస్తున్నాయి, మేము నీళ్ళ దగ్గరికి వెళ్ళాల్సిన అవసరం లేకుండా ఉంది, ధన్యవాదాలు సార్ అని చెప్పినారు. అంతే. ఇట్లా మేడం మేము పనిచేసింది. అందుకే మా ప్రజల మద్దతు పెరిగింది. కానీ వేదికలెక్కి మేము నదులకు నడక నేర్పించినాం, శ్వాసకు పక్షులకు ఎగరడం నేర్పించాం, ఇట్లాంటి మాటలు చెప్పే ప్రభుత్వం కాదు కాంగ్రెస్ పార్టీ. అయితే వీళ్ళు ఏం చేసినారంటే నీళ్లను ఫామ్ హౌస్కి తీసుకుపోయినారు, కోకాపేటలో నిధులు సేకరించినారు, డ్రగ్ పెడ్లర్స్లకు నియామకాలు ఇచ్చినారు. ఇది మేడం వీళ్ళు చేసినటువంటి సందర్భాలు. వీటన్నిటి కూడా కాంగ్రెస్ పార్టీ దూరంగా ఉంది కాబట్టి మాకు ప్రజల్లో మద్దతు వచ్చింది. కాబట్టి 10 సంవత్సరాలు ఈరోజు 10 సంవత్సరాలు దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు మేడం. దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు. ఆ 3 ఎకరాలకు ప్రతి మాటకు రన్నింగ్ కామెంటరీ అయితే ప్రతి మాటకు రన్నింగ్ కామెంటరీ ఉండదు మేడం. ప్రతి మాటకు రన్నింగ్ కామెంటరీ ఉండకూడదు. ప్రతి మాటకు రన్నింగ్ కామెంటరీ ఉండకూడదు మేడం. 10 సంవత్సరాలు వీళ్ళు మేము దళితులకు 3 ఎకరాలు ఇస్తామన్నారు. 2014లో 3 ఎకరాల భూమి వాల్యూ ఎంత, ఈ రోజు 2023లో వాళ్ళు దిగిపోయడానికి 3 ఎకరాల భూమి వాల్యూ ఎంత ఇచ్చినారా మేడం? వాళ్ళు 10 సంవత్సరాలు మీరు ఇవ్వలేదు. మేము వచ్చి 7 ఏడాది అయ్యింది. మొత్తం రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థ మొత్తం కుప్పగూలిపోయినటువంటి సందర్భంలో ఈరోజు మేము మహిళలకు 2500 పెన్షన్, ఈ 2 పథకాలు మాత్రమే మేము బ్యాలెన్స్ ఉన్నాం. అంటే నికరంగా బ్యాలెన్స్ ఉన్నాం, మేజర్గా బ్యాలెన్స్ ఉన్నాం. ఆ బ్యాలెన్స్ లో భాగంగా కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు మొన్న జరిగినటువంటి రివ్యూ మీటింగ్ లో ఉగాది వరకు 2500 రూపాయలను ఇవ్వడానికి చర్యలు తీసుకోండి, దానికి ప్రణాళికలు సిద్ధం చేయండి అని చెప్పినటువంటి మాటను మనం ఖచ్చితంగా పరిగణలోనికి తీసుకోవాలి. వీళ్ళు ఏదో అంటున్నారు, రాహుల్ గాంధీ గారి దగ్గరికి వెళ్ళినారు, రాహుల్ గాంధీ గారి దగ్గర విన్నపాలు చేసినారు, ఆయన ఏదో ఆ పాలు చేయలేదు. ఒక్క నిమిషం మేడం, లేదు అన్నగారు మాట్లాడిన మాటకి అయిపోయింది అన్న చెప్పేసిన. విన్నపాలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, వార్నింగ్ ఇచ్చిన. వీళ్ళు ఏమన్నా గుమాస్తా పని చేస్తారా, ఛాయ్ అందిస్తున్నారా మేడం? ఆడ లోపల జరిగిన మాటలు వీళ్ళకి ఏం తెలుసు మేడం? ఇట్లాంటి మాటలు, ఇట్లాంటి ఊహాజనితమైనటువంటి మాటలు ఏ పేపర్లో రావు మేడం, ఏ పేపర్లో రావు. ఎందుకంటే మినిమం జర్నలిజంలో విలువలు ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా రాయరు, ఒక్కరే రాస్తారు మేడం. ఆ పేరే నమస్తే తెలంగాణ. ఆ నమస్తే తెలంగాణ తప్ప ఎవ్వరు రాయరు మేడం. ఎందుకంటే విలువలు, జర్నలిజంలో విలువలు లేనటువంటి వాళ్ళు ఎవరన్నా ఉన్నారంటే ఒక టీ న్యూస్, ఒక నమస్తే తెలంగాణ. ఇంతకు మించి అంతర్గతంగా జరిగినటువంటి విషయాలను ఏ జర్నలిజంలో కూడా రాసినట్టు నా రాజకీయ చరిత్రలో నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి వీళ్ళు ఏదో ఫ్రీ బస్ ఇస్తే మహిళలు తిడుతున్నాడు, ఫ్రీ బస్ తీసేయమని మహిళలు డిమాండ్ చేస్తున్నాడు. అంటే ఫ్రీ బస్ ఉంటే సీట్లు దొరకవు, ఫ్రీ బస్ తీసేస్తే సీట్లు దొరుకుతాయి మేడం? మేడం, ఫ్రీ బస్ ఇవ్వడానికి ఒక ప్రత్యేకమైనటువంటి కారణం ఉంది. మేము ఫ్రీ బస్ ఇచ్చినాము, ఫ్రీగా మహిళల్ని ప్రయాణం చేయమని చెప్పినాం. దానికి ఇంతకుముందు ఎప్పుడు బస్సుల్లో కొట్లాటలు జరగలేదా? ఎప్పుడు జరగలేదా మేడం? మేడం బస్సు ఎక్కడ కూడా లేదు, ఎక్కడ
కూడా లేదు మేడం, ఎక్కడ కూడా లేదు. అన్ని స్థానంలో కూడా ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొని వచ్చినాము. ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొచ్చి దానిపైన ప్రజలకు అనుమానాలు వస్తున్నాయని చెప్పి ప్రతి బస్సు పైన కూడా మహాలక్ష్మి బస్సు అని చెప్పి ఫ్రంట్లో బోర్డులో స్టిక్కర్ అతికించినటువంటి సందర్భాన్ని ఈరోజు మనం చూడొచ్చు. ఒకవేళ ఎక్కడ అంటే మీ కెమెరాని తీసుకొని వెళ్దాము, ఎవరు వస్తారో నా ఎమ్మడి రమ్మనండి, ఎన్ని బస్సులు కావాలంటే అన్ని బస్సులు లెక్క పెట్టండి, అన్ని బస్సుల మీద కూడా మహాలక్ష్మి ఉచిత ప్రయాణం అని చెప్పి స్టిక్కర్ అంటే ఇచ్చినాము. ఛాలెంజ్ రావడానికి నేను సిద్ధం, రావడానికి నేను సిద్ధము. ఎక్స్ప్రెస్ ఏవైతున్నాయో ఎక్స్ప్రెస్ స్థానాలలో ఈవీ బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చి ఎలక్ట్రిక్ విధానాన్ని ప్రోత్సహించినటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ. కాబట్టి ప్రజలకు ఏం చేయాలి, ఏం చేసిరు, రుణమాఫీ ఎక్కడైంది, ఇవన్నీ కొడంగల్కి ఒక ఛానల్ పోయింది, వాళ్ళ దత్తపుత్రి అయినటువంటి ఒక ఛానల్ పోతే కొడంగల్ ప్రజలు తిప్పికొట్టిరు. మీరు ఇట్లా పెయిడ్ చేసి ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే ఆ ఛానల్ మైక్ సంకలో పెట్టుకొని పారిపోయాడు. సిరిసిల్లలో పోయి ఒక రైతుని అడిగితే నీకు రుణమాఫీ అయ్యిందా అంటే అయ్యింది అన్నాడు. ఒకటే రైతుని అడిగినరు మీరు అంటే వరుస పెట్టి ఒక 10-15 మందిని అడిగితే అందరు అయ్యిందని చెప్పారు. ఆ రోజు మేము రాజీనామా చేస్తామని కేటీఆర్ సవాల్ చేశాడు. ఈ రోజు వరకు ఆ రాజీనామా సంగతి అయితే ఒక వేదిక పైన ఒక సామాన్యుడు మాట్లాడుకుంటూ గ్రామ సభలో, సార్ ఇంతకుముందు పైసలు పడకపోయినా కూడా మాకు మెసేజ్ వచ్చేది పైసలు పడ్డాయని, ఇప్పుడు పైసలు పడ్డ తర్వాత కూడా మెసేజ్ వస్తలేదు సార్ అని చెప్పిండు. సో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూసే కానీ ప్రభుత్వంలో ప్రజలకు ఎక్కడ కూడా ఇబ్బంది లేదు. ఒకవేళ వాళ్ళు ప్రూఫ్ అడిగితే నెక్స్ట్ రౌండ్లో నేను ప్రూఫ్ చూపిస్తా. ఇక్కడే కాదు మేడం, ఒక్కొక్కటి క్వశ్చన్. శ్రవణ్ గారు మాట్లాడండి. రేవంత్ రెడ్డిని వాళ్ళ సొంత మంత్రులే మర్చిపోతుంటే మేము మీ మీద మనం అందరం మనుషులం మేడం, మనం అందరం మనుషులము. మనకు ఉన్నటువంటి ఆలోచనలో, మనకు ఉన్నటువంటి ప్రెషర్లో ఒక మాట మాట్లాడేటప్పుడు ఓకే కొంత మర్చిపోయచ్చు, ఒక మాట దొరలిండొచ్చు. దానికి వీళ్ళేదో పొంగిపోయి మొత్తం ఏదో అంత అల్పానందం పొందుతుంది. దాన్ని మేమేం చేస్తాము? ఓకే మేడం, ఎవరో ఇప్పుడు ఒక సినిమా యాక్టర్, ఆయనకు రాజకీయాలకు ఏం సంబంధం లేదు, ఓకే మాట్లాడి మీరేదో కౌంటర్ వేసారు, మీరేదో కౌంటర్ ఇచ్చినారు, కానీ దాని సందర్భం ఏంటనేది ముఖ్యమంత్రిగా శాసనసభలో ఎక్స్ప్లెయిన్ చేశారు. తర్వాత ఓ సందర్భం జరిగింది, ఆయన కూడా రాజకీయాలకు సంబంధం లేని ఆయన ఏదో ప్రెజర్లో ముఖ్యమంత్రి గారిని చూడడానికి భయానికో లేకపోతే ప్యానిక్ అయ్యో నర్వస్ అయ్యో టక్కున గతంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రి పేరు చెప్పేసిండు. తప్పేముంది? ఈరోజు మంత్రి గారు మాట్లాడుకుంటూ ఒక మాట దొల్లింది అనుకుందాం, ఏమైంది? వారు మంత్రిగా అనేకమైనటువంటి ప్రెజర్లో ఉన్నారు, వారు గతంలో ఆ పార్టీలో పనిచేసిన వాళ్ళు కాబట్టి అనేకమైనటువంటి ప్రెజర్లో ఉన్నారు. టక్కున మాట దొర్లింది. మనుషులు హ్యూమన్ ఎర్రర్స్ జరుగుతాయి. హ్యూమన్ ఎర్రర్స్ జరిగినంత మాత్రం ఆయన ఏమి కంటిన్యూ చేయలేదు, ఇమ్మీడియట్ కరెక్షన్ చేసుకున్నాడు. దానికి మీరు అంత అల్పానందం పొందితే ఇక అల్పానందం పోయిందని మేము సంతోషించాము. మేమేం చేయగలిగింది? ప్లీజ్ శ్రవణ్ గారు మాట్లాడిన తర్వాత మీరు ఏదైనా మాట్లాడండి. సో శ్రవణ్ కుమార్ గారు, ఏదైతే ఇందాక నుంచి మనం మాట్లాడుతున్నామో